ఎంత పెద్ద లైన్ ఉందో చూడదు. వెహికల్స్ వస్తే ఇదే ప్రాబ్లం. అది స్టార్ట్ అయింది ఇలా 11-12 అయిపోయింది అంతే. మొత్తానికి ఈరోజు కేదార్నాథ్ దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది. రేపు పొద్దున ఒకసారి స్పర్శ దర్శనం ట్రై చేద్దామని చూస్తున్నాం. వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు. చూడండి ఎంత మబ్బులు మొత్తం ముంచుకుపోయినాయి. వర్షం పడుతుంది, లిటిల్ బిట్ ఆఫ్ డ్రిజ్లింగ్ లాగా. కేదారి బాబాకి జై. అగోరాడు గంగా కొట్టాను. క్రౌడ్ ఎక్కువ వీకెండ్ కాబట్టి. భీమ్శిల ఉత్తరాఖండ్లో చాలా పెద్ద వరదలు వచ్చినప్పుడు మొత్తం గుడి దాకా మొత్తం చుట్టుపక్కల కొండలు కూలినప్పుడు ఏమైందంటే ఆ రాయి ఉంది కదా, ఆ రాయి వచ్చి మొత్తం కూలిపోయి వచ్చి ఇక్కడ దాకా వచ్చి ఆగింది. ఆగితే ఎంత దూరం నుంచి ఏ పెద్ద రాళ్ళు వచ్చినా కూడా ఆ రాయే ఉండి ఆపింది. ఒకటిన్నరకు నిలబడి అలా 1:30 నిలబడితే ఇంకా ఇప్పుడు దర్శనం అయిపోయింది, స్పర్శ దర్శనం అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది. ఇక మనం చూసుకుంటే క్లైమేట్ చూడండి ఎట్లుందో. ఎండ చూడండి, ఎండ ఇప్పుడు వస్తుంది. అంటే కొండలు మొత్తం ఎండ రాకుండా ఆపుతున్నాయి. అసలు ఏమైనా కనబడుతుందా చూడండి. దర్శనం అయిపోయింది, చాలా సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఎండ వస్తుంది చూడండి. ఆ కొండలపైన మంచు సేపటి దాకా అది కనవాలి. కేదార్నాథ్ టెంపుల్, మెయిన్ టెంపుల్. నా దర్శనం చాలా సక్సెస్ఫుల్గా అయింది. కేదార్నాథ్ అబ్బా ఏమనుకున్నా కానీ చాలా టఫ్. దర్శనం దొరకాలంటే చాలా లక్ ఉండాలి. నాకు ఇవాళ మాత్రం ఖచ్చితంగా మంచి దర్శనం అయింది. స్పర్శ దర్శనం చేసుకున్నాను నేను. చాలా అందంగా ఉన్నాడు దేవుడు. చార్ధాంలో, దేశంలో ఉన్నటువంటి చార్ధాంలో ఒక కేదార్నాథ్ కంప్లీట్ చేసిన ఇంకొక బద్రీనాథ్ ఉన్నది, ఇంక 2 ఉన్నాయి. పురి ఇంకా రామేశ్వరం. ఇండియా చార్ధామ్ ఇది. ఇక్కడ ఉత్తరాఖండ్లో 4 చార్ధామ్ అంటే 4: గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. కేదార్నాథ్ మాత్రం చాలా టఫ్ అంటే ట్రెక్కింగ్ చేయడం ఒకటి, క్లైమేట్ తట్టుకోవడం ఒకటి. దర్శనం కోసం కొంచెం ఇక్కడ పంక్చువాలిటీ సిస్టమ్ సరిగా లేదు, కానీ దర్శనం మాత్రం మంచిగా అయింది. జై భోలేనాథ్. కేదార్నాథ్ సైడ్ బ్యాక్ సైడ్ హెలిప్యాడ్ వ్యూ కనబడుతుంది. హెలిప్యాడ్ పోతాను. హైట్ వ్యూ, కేదార్నాథ్ హైట్ వ్యూస్ చాలా చూడండి. వెళ్ళినప్పుడు వచ్చి ఇక్కడ అవుతుంది.
एक घोड़े में मैं और ये ప్రజెంట్ కేదార్నాథ్ అయిపోయింది. పైన ఒకటి భైరవ్ టెంపుల్ అని ఉంటుంది అక్కడ ఎత్తున పైకి. చూడండి అక్కడ నేను జెండర్గా ఆడుతున్నాను కదా, అదే భైరవ్ టెంపుల్. నా బ్యాక్ సైడ్ చూస్తే కేదార్నాథ్ టెంపుల్ కనబడుతుంది. పైన చూస్తే ఇలా ఉంటుంది కేదార్నాథ్. చిన్న చిన్న వర్షం స్టార్ట్ అవుతుంది. చూడండి మౌంటైన్స్ పెట్టినా మొత్తం మంచిగా కప్పబడుతుంది. ఇవాళ మార్నింగ్ ఫస్ట్ రావడం వాటింగ్ ఎండ పడుతుంది. అప్పుడే ఇవాళ ఎండ వస్తుందని చెప్పేసి నమ్మకం జరిగింది. మెల్లిమెల్లిగా ఇది వర్షం కాదు, అంటే రాళ్ళు పడుతున్నాయి. కాల్భైరవ్ టెంపుల్ కేదార్నాథ్ నుంచి పైకి ఇంకొక 1 కిలోమీటర్ రావాలి. వస్తే భైరవ్ మందిర్ ఉంటుంది. ఇది చూస్తే మొత్తానికి ఇక ఉత్తరాఖండ్ శిఖరాలు ఇక్కడే కనబడతాయి. అవన్నీ మబ్బులు కమ్మినాయి కదా, అంత హైట్ ఉంటుంది. దిగుతున్నాను నేను బై వాకే, ఫాస్ట్గా కొట్టేస్తున్నా. నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్లు వచ్చేసినట్టున్నా, 2-3 కిలోమీటర్లు వచ్చేస్తున్నా. ఫాస్ట్ కొట్టుకొస్తున్నా. చూద్దాం ఎక్కడ దాకా పోతున్నా. ఇవాళ రిటర్న్ నడుచుకుంటే ఎంత దూరం పోతానో చూడాలి. ఎక్కేటప్పుడు కొంచెం దమ్మైంది, ఇది అట్లా లేదు. కొంచెం ఆల్టింగ్ తీసుకుంటూ వెళ్తున్నా. చూద్దాం విచ్ డెస్టినేషన్ ఐ విల్ బి స్టాప్. ఇది నా రోడ్డు, జనంలో వేదంత అది గురాను వేది అట్లా అనేవి. నేను షార్ట్ కట్ వెళ్ళిపోతున్నా. షార్ట్ కట్ ఎట్లా చూడండి. పడితే మూడు ఒక్కలు వాళ్తాయి. అందుకని గ్రిప్పు దొరకాలి. షూ అట్లుంటే గ్రిప్ దొరుకుతుంది. भाई आराम से कर लो, ये स्लिप ही देगा. इधर पेड़ी मत पकड़. పట్టుకొని దిగుతాడు, కింద పడతారని. కౌంటర్ బాగుంది. आराम से आराम से वो अंकल तो इधर से ही गए अपने बैग वाले. పాయింట్ ఉంది కేదార్నాథ్. మనం దిగిన తర్వాత కొంత దూరం దిగిన తర్వాత ఇది ఒక కెమెరా పాయింట్ ఇచ్చిండ్రు. మేబీ ఇది హెలిప్యాడ్ కూడా చేస్తారు కావచ్చు. చూడండి ఇది ఎంత బాగుంది. మనం అక్కడికి వెళ్ళాలి, కింద అక్కడికి వెళ్ళాలి మనం. ఇంకా దాన్ని దాటిపోవాలి. ఇంకా గుర్రాల మధ్య అసలు ఎంత ఇబ్బంది అవుతాం తెలుసా. వెనక్కి వస్తాయి, ముందరికి వస్తాయి. ఇది తప్పించుకుంటూ పోవాలి మనం. యాక్చువల్ ఇదే ప్రాబ్లం. పొద్దున పైకి చేసి వచ్చేస్తుంది గుర్రాలు ఇట్లా వీటికి.
గుర్రు కాదు, ఈ గుర్రాలు మనం ఇంకేస్తాయి. రోడ్ చూడరు ఎట్లుందో, రోడ్ చూడండి. మళ్ళీ దీంట్లో మళ్ళీ డోరీలు వస్తూ ఉంటాయి. అదే ఎక్కేటప్పుడు ఏంటంటే ఇదే ప్రాబ్లం, తప్పించుకుంటూ మన స్టామినాని ఇంక్రీజ్ చేసుకుంటూ ఎక్కాలి. దిగేటప్పుడు ఏంటంటే స్లోప్ కాబట్టి ఫటాఫట్ వెళ్ళిపోతూ ఉంటాం. అది ఎదురు వచ్చినప్పుడు మేము సైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ప్లస్ మనకు ఫస్ట్ టైం కదా, అందుకని పోయేటప్పుడు ఒకసారి ప్రాక్టీస్ అయింది కాబట్టి దిగుతున్నా. ఎక్కుతుంది మెల్లమెల్ల నడుపుతాను. ట్రైన్ కోట్లు వేసినాయి అన్నీ. క్లైమేట్ ఎట్లా చూపిస్తాం మీకు? ఎంత 5 నిమిషాలు కూడా కాదు, ఎట్లా చూడాలి కదా క్లైమేట్. ఎప్పుడన్నా మనిషి అక్కడ కావుంటాను. ఇట్లుంటుంది క్లైమేట్, ఎప్పుడు ఎప్పుడు దగ్గర. అందుకని చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా ప్లాన్ ఉండాలి. మనం వేసుకునే డ్రెస్సెస్ కావచ్చు, మనం సెలెక్ట్ చేసుకునేటువంటి క్లాత్స్, అంటే రెయిన్కి కానీ చలికి కానీ ఎండకి కానీ ఖచ్చితంగా బై ప్రికాషన్స్తో రావాలి. కొన్నిసార్లు ఇట్లా స్టక్ అయిపోతుంది. చూడండి ఏమైనా కనబడుతుందా? ఇప్పుడు వచ్చిన మార్గం మొత్తం కప్పకపోయింది. అసలు ఏమన్నా ఎట్ట కొట్టుకుంటారు చూస్తాను. ట్రెక్కింగ్ వర్షంలో కేదార్నాథ్ డౌన్ ట్రెక్కింగ్. मौसम थोड़ा ही बहुत खराब है. इसमें राल रफल पीछे ही तुम्हारे అర్థమైందా? విలువైన ఇది ఎక్కాలంటే ఇప్పుడు రుద్రప్రయాగ్లో ఉన్నటువంటి కోటేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. ఇంకా కిందికి దిగుతున్నా. ఇది వే మనం చూస్తే పై నుంచి రావాలి. సో కిందికి ఒక 10 కిలోమీటర్స్ వాక్ చేయాలి. వాక్ చేస్తే మనకు టెంపుల్ ఉంటుంది, కోటేశ్వర టెంపుల్, శివుడిది కోటేశ్వర టెంపుల్. గురువాళ్ళపై మాది మన వల్ల ఆల్మోస్ట్ కిందికి వచ్చేసిన. ఇంకొక 6 కిలోమీటర్లు అయితే సోన్ప్రయాగ్. సో ట్రెక్కింగ్ డౌన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనుకోవచ్చు. ఎక్కడెక్కడ కానీ దిగగలిగిన. ఇంకో ఇది వ్యూ. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి మొత్తం గుర్రాలు పోతాం. మనం పోవాలంటే అతను పోవాలి, ఇతరులు గుర్రాలు వస్తాయి. వెదర్ బాగుంది. ఇప్పుడు మళ్ళీ మబ్బులన్నీ వెళ్ళిపోయినాయి. మబ్బులు మొత్తం పోయినాయి. చూడండి ఇటు సైడ్ ఉంది మబ్బులు. కొండ చీట కూలిపోతాయి. కూలిపోతే రోడ్డు మొత్తం స్టక్ అయిపోతుంది. చూడండి అక్కడ నుంచి వాటర్ ఫాల్ ఉంది చిన్నగా. వాటర్ చూసినాయి కదా, ఇక వాటర్ అన్నీ ఇట్లా వస్తాయి. ఇది వచ్చి ఇక్కడికి వెళ్ళిపోతాయి కిందికి. సోన్ప్రయాగ్ అటు ఇటు మొత్తం. మనం దేవప్రయాగ్లో చూసినాం కదా, బద్రీనాథ్ నుంచి అలకనంద ఎట్లా వస్తుందో మందాకి మీద ఇట్లకి వెళ్ళి వస్తాను నాకు. చూడండి ఎండ ఒక పక్కకి.
ఇవి మనకు అక్కడ కేదార్నాథ్ అసలు కనబడదు మొత్తం దాచేస్తాయి కదా గుట్టలు. ఇది ఫైనల్ కిందికి వచ్చేసిన గౌరీకొండ లాస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి మనకు క్యాంపర్ దొరుకుతుంది. ఈ క్యాంపర్ తీసుకొని సోన్ప్రయాగ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి గౌరీకొండ నుంచి సోన్ప్రయాగ్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ట్రెక్కింగ్ లాస్ట్ అన్నట్టు ఇది. గౌరీకొండలో ఏంటంటే మనకి ఇక్కడ న్యాచురల్ అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చిన వేడి నీళ్ళు ప్లస్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, పార్వతీదేవి టెంపుల్ ఉంటుంది. సో ఇది లాస్ట్. ఇంతటితో మన కేదార్నాథ్ ట్రిప్ కంప్లీటెడ్. కానీ ప్రకృతి పరంగా వస్తే మాత్రం చాలా అంటే చాలా మనం జన్మెత్తిన తర్వాత ఖచ్చితంగా ప్రతి హిందూ సనాతన ధర్మ ప్రేమికుడు కానీ చూడాల్సినటువంటి ధామ్ కేదార్నాథ్ ధామ్. మనకు ఉత్తరాఖండ్లో మొత్తం 4 ఉంటాయి. కేదారీనాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. ఈ 4 బ్యాక్ టు బ్యాక్ అంటే వరుస క్రమంలో చూడాలనుకుంటే కనుక మనకు ఒక 11 days నుంచి 15 days పడుతుంది. ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది. ఎందుకంటే డే టైంలో తప్ప నైట్ టైంలో రాత్రి సమయాలలో అసలు వెహికల్స్ నడవు. ఎందుకంటే ఏ టైంలోనైనా కొండ చర్యలు విరిగి పడవచ్చు. క్లైమేట్ అంటే వాతావరణం మన చేతులు ఉండదు. సో అందుకని ఖచ్చితంగా పొద్దున టైంలో మాత్రమే చూడాల్సినటువంటి ప్లేసెస్. కాకపోతే మనం పైన ఉండొచ్చు, పైన స్టే చేయొచ్చు. సో ఇదండి ఇద్దరు కేదార్నాథ్ కంప్లీటెడ్. ఇక్కడ నుంచి నేను రుద్రప్రయాగ్ వెళ్తున్నా. రుద్రప్రయాగ్ వెళ్ళిన తర్వాత చూద్దాం ఏం చేయాలో. రుద్రప్రయాగ్ నుంచి ఋషికేశ్ నుంచి హరిద్వార్ కంప్లీటెడ్. ట్రిప్ కంప్లీటెడ్. అరవై రాత్రి అయిందని ఎర్లీ మార్నింగ్ నేను చూపించలేకపోయినా. సో ఇక్కడ అవుతాయి బండ్లన్నీ. ఇక్కడ నుంచి మనకు అక్కడికి పాయింట్ గౌరీకొండ దగ్గర తీసుకెళ్తాయి. కొత్తగా బ్రిడ్జ్ కట్టినవి ఇది. ఆ రోజు రాత్రి అయింది, సో అది చూపించలేకపోయినా. అందుకని అసలు మన కేదారి బాబా అనే చోట అసలు మనకు కనబడదు. ఎందుకు అంటే ఈ కొండలన్నీ మొత్తం కప్పేస్తాయి. చూడండి